గురుభ్యో నమః 2లో 7 ఓం కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఇది శరణాగతి శ్లోకం అన్నమాట. అంటే అర్జునుడు కృష్ణునికి శరణైపోతున్నాడు. దీన్ని శరణాగతి శ్లోకం అంటారనమాట. దీన్ని ఎన్నిసార్లు పారాయణము చేసినా కానీ అలవి కాదు. అటువంటి మహాశ్లోకం ఇది. ఎన్నో ఉపనిషత్తుల సారం ఈ శ్లోకం. ఏమని అడుగుతున్నాడంటే, నేను ఏమి చెయ్యాలి అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. కార్పణ్య దోషోపహత స్వభావ, పిరికితనం అనే స్వభావానికి నేను లోనైనాను. ధర్మ సమ్మూఢచేతాః, ఏది ధర్మం అనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. సాధి, నన్ను శాసించు. నేను ఏం చెయ్యాలనే సందేహము ఉంది. నేను మాత్రం నిన్ను ఆశ్రయిస్తాను. ఆయన జగద్గురువు కదా, మనం జగద్గురువు అంటే ఆయన ఓకే అంటాడు. నేను నీకు శిష్యుడను అంటేనే ఆయన మనకు గురువు అవుతాడనమాట. అంతే కదా, మనము నువ్వే నాకు దిక్కు అంటేనే కదా ఆయన కానీ మనకి ఉపదేశం చేసేది. అని అర్జునుడు, నేను నీకు శిష్యుడని అవుతున్నాను, నీవు నన్ను శాసించు. ప్రపన్నం, శరణాగతి, నేను నిన్ను శరణు వేడుతున్నాను. నాకు ఏమి దిక్కు తోచడం లేదు, నువ్వు నన్ను శాసించు అని చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాడు. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. 2వ అధ్యాయం 8వ శ్లోకం. ఓం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోక ముచ్చోషణ మీంద్రియానాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే, నహి ప్రపశ్యామి, నేను తెలుసుకోలేకపోతున్నాను ఈ శోకానికి. శోకం ఉచ్చోషణం ఇంద్రియానం, ఈ శోకము నా ఇంద్రియాలను దహించి వేస్తుంది. అవాప్య భూమా, నేను భూమండలంలో వసపత్నం వృద్ధం, ఈ భూమండలాన్ని సిరి సంపదలతో పొందినా కూడా రాజ్యం సురానాం అపి చాధిపత్యం, దేవతల ఆధిపత్యం వచ్చినా నాకు ఈ శోకం పోదు అనేసి అనుకుంటున్నాను. అంటే ఏమంటున్నాడంటే, దీనికి ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, దేవతల యొక్క ఆధిపత్యాన్ని పొందిన కూడా ఈ శోకం పోతుందనే నమ్మకము నాకు లేదు. నీవు నాకు ఉపదేశం చేస్తే తప్ప, నీవు నన్ను శాసిస్తే తప్ప మరే రకంగాను ఇది పోదు అని చెప్పి అర్జునుడు అంటున్నాడు అనమాట. మనోవ్యాధికి ఆత్మజ్ఞానమే మందు. దానిని పరమాత్మ అర్జునుడికి ప్రసాదించబోతున్నాడు. అర్జునుడికి ఒక్కటే కాదు, మనకు కానీ ఎవరికైనా ఆత్మజ్ఞానమే ఉండాలి కదా, మనకు కానీ ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంపాదించాల్సింది ఆత్మజ్ఞానమే. బాహ్య సుఖాలు, భోగాలు, పదవులు కాదు, ఇవన్నీ తుచ్చాలు. ఆత్మజ్ఞానమే మనకు కావాల్సింది. ప్రతి ఒక్కరూ సంపాదించాల్సింది ఆత్మజ్ఞానమే అని స్పష్టమగుచున్నది. తర్వాత అర్జునుడు ఏమి చేయబోతున్నాడో సంజయుడు చెప్తున్నాడు అన్నమాట. హరి ఓం.